రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ భూమా అఖిలప్రియ. అఖిలప్రియ గారు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అఖిలప్రియ గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నంద్యాల ఆలగడ్డలో రాజకీయం చేస్తున్నారు. మొత్తం కర్నూలు రాజకీయాలనే శాసించాలి అని అనుకుంటున్నారు అంటూ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలతో పాటు ఆళ్లగడ్డ రాజకీయాల గురించి పూర్తిగా మాట్లాడటానికి ఆర్టీవీ అన్సెన్సార్లో మనకు అందుబాటులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. అఖిలప్రియ గారు, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, అఖిలప్రియ అంటే కిడ్నాపర్, బ్లాక్మెయిల్, రౌడీజంతో రాజకీయాలు చేస్తున్నారు, ఆళ్లగడ్డలో అశాంతికి కారణం భూమా అఖిలప్రియ అనే విమర్శలు ఉన్నాయి మీ పైన, ఏమంటారు? ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు కూడా నా మీద చాలా విమర్శలు వచ్చినాయి. మీరు చాలా తక్కువ చెప్పినారు. ఎన్నికలకి ముందు ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అంటే నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఆళ్లగడ్డ రాజకీయాలని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, కార్యకర్తలను కాపాడుకోవడమే కాకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలో నా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. నా ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా జరుగుతున్నవి ఏదనేది కూడా అన్ని విషయాల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదే కాదు, గతంలో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఏది ఉన్నా కూడా కార్యకర్తలతో షేర్ చేసుకునేవాళ్ళు. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆఖరికి మేము కుటుంబంలో తీసుకుంటే నిర్ణయాలు కూడా క్యాడర్ని అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారనే దాని మీద బేస్ చేసుకొని మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్న ఒక మాకు సంబంధించిన ఆశలు కాపాడుకుంటున్న ఒక విషయంలో తప్పుడు కేసు నా మీద బుక్ చేయడం జరిగింది. అది కార్యకర్తలందరూ కూడా తెలుసు. ఆ కేసు ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో నా మీద అటువంటి విమర్శలు ఉన్నాయని తెలిసి కూడా అది వాస్తవం కాదని చెప్పి నమ్మే ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలు నాకు ఓటేసి నన్ను గెలిపించడం జరిగింది. అఖిలప్రియ గారు, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఉన్నప్పుడు జిల్లాపై పట్టు ఉండేది, అందరినీ కలుపుకుని వెళ్ళేవారు. కానీ వాళ్ళ మరణం తర్వాత ఎప్పుడైతే మీరు రాజకీయాల్లోకి వచ్చారో ఆ తర్వాత భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ అఖిలప్రియకి దూరం జరిగిపోతున్నారు. దీనికి అఖిలప్రియ యాటిట్యూడ్ కారణం, అఖిలప్రియ ఆలోచన విధానం కారణం అనే విమర్శలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అవుతున్నారు అనేది అవాస్తవము. కేవలం ఒకే ఒక వ్యక్తి, అది కూడా మీరు ఎవరిని ఇండికేట్ చేస్తున్నారో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే, అది కూడా నేను కావాలనే దూరం పెట్టడం కన్నా నాకు దూరంగా ఉంటేనే తనకి రాజకీయంగా గుర్తింపు ఉంటుందనే ఒక ప్లాన్ ప్రకారం తను దూరం అవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో అతని విషయం పక్కన పెట్టి నేను ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా కావాలనే మీడియాలో మాట్లాడుతూ అటెన్షన్ గెయిన్ చేసుకొని భూమా నాగిరెడ్డి తర్వాత నేనే అనేటట్టుగా ఆయన బిహేవ్ చేయడం అవన్నీ కూడా మీడియాలో వచ్చిన అటెన్షన్ వల్ల వచ్చిందే తప్ప కావాలనే దూరం చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను కావాలనే దూరం కావడానికి కూడా అతనికి చాలా కారణాలు ఉన్నాయి. ఏవి సుబ్బారెడ్డి కావాలనే దూరం అవుతూ ఉన్నారు, మీరు కావాలని దూరం చేస్తూ ఉన్నారు. అవును, రెండు జరుగుతున్నాయి కావాలని. దాన్ని అంటే నేను గతంలో కూడా చెప్పినాను, ఏవి సుబ్బారెడ్డి గారు కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా క్యాడర్కి అంటే భూమా నాగిరెడ్డి గారికి సంబంధించిన క్యాడర్ విషయంలో కావచ్చు, రాజకీయం విషయంలో కావచ్చు, ఏదైనా పొరపాటు జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా పర్సనల్ది పక్కన పెడితే భూమా నాగిరెడ్డి గారి చావుకి సంబంధించిన విషయాలు కూడా నేను చాలా వరకు మొన్న ఎన్నికలకి ముందు కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. నా పర్సనల్ విషయాలు పక్కన పెడితే కూడా అక్కడ క్యాడర్కి ఏంటి ఇంపార్టెంట్ అనేది ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే ఆ నిర్ణయాలకి ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అవుతూ ఉన్నాను. ఏంటి వ్యక్తిగత కారణాలు ఏంటి కనుక్కోవచ్చు? వ్యక్తిగతంగా కారణాలు అంటే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అతన్ని దూరం పెట్టడానికి కారణాలు కూడా నేను గతంలో కూడా మీడియాలో చెప్పడం జరిగింది. అవి నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు అతను కావాలనే హెల్త్ డిస్టర్బ్ చేయడం విషయంలో కావచ్చు, లేకపోతే ఆయనకు తెలియకుండా కొన్ని విషయాలు ఆయన వెనకల చేయడం విషయంలో కావచ్చు, ఆయనకు తెలియకుండానే ఆయనకి బినామీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్నకు తెలియకుండా కొన్ని ఆస్తులు అమ్మే విషయంలో కావచ్చు,
ఇట్లా చాలా విషయాల్లో కూడా నాన్నని మెంటల్గా కొన్ని విషయాలు డిస్టర్బ్ చేయడం జరిగింది. భూమా నాగిరెడ్డికి బినామీలు ఉన్నారా? ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఆయనే ఉన్నారు, చాలామంది ఉన్నారు. బినామీలు లేరని నేను చెప్పడానికి ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నేను ఓపెన్గా కూడా గతంలో కూడా చెప్పినాను. డెఫినెట్గా ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఆస్తులు అప్పుడు స్టేట్ డివైడ్ అవుతున్న టైంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మన ఆస్తులు మన పేరు మీద ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమని చెప్పేసి కొంతమంది నమ్మిన వ్యక్తుల మీద పెట్టడం జరిగింది. ఓకే, సో ఏంటి కేడర్ పరంగా వస్తున్న ఇబ్బందులు ఏంటి ఏవి సుబ్బారెడ్డితో? ఆయనని క్యాడర్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఫీలింగ్ ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు ఆత్మ అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ భూమా నాగిరెడ్డి గారిని కేవలం భూమా నాగిరెడ్డిని మాత్రమే చూస్తారు క్యాడర్. ఆయన ఎప్పుడైతే నాన్న చనిపోయినారో, నాన్న చనిపోయిన తర్వాత పెత్తనం నాకు కావాలా, నిర్ణయాలు నేను తీసుకోవాలా, క్యాడర్ అందరు నా చేతికి రావాలా, నేను ఆఖరికి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన అడిగి నిర్ణయాలు తీసుకోవాలనే ఒక స్టేజ్లో ఆయన భ్రమలో ఉండినాడు. సో నేను భూమా నాగిరెడ్డి గారికి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా సడన్గా నేను వచ్చినా కూడా ఒక్కసారి నేను డెసిషన్ తీసుకుంటే దాంట్లోకి నేను దిగినాను అంటే నేను డమ్మీగా ఉండలేను అని భూమా నాగిరెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి ఎక్స్పెక్టేషను నేను డమ్మీగా ఉండాలా, నిర్ణయాలు ఆయన అడిగి తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భూమా నాగిరెడ్డి ఆరోగ్యాన్ని క్షీణింపచేసే విషయంలో ఏవి సుబ్బారెడ్డి చేసిన కుట్రలు ఏంటి మీరు అంటున్నారు? ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రయత్నాలు చేస్తారని అంటే ఒకటి ఆరోగ్యము ఆయన వల్ల చెడిపోయిందని నేను చెప్పను. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినారు. అది రాజకీయ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అమ్మని మర్చిపోకుండా ఉండే విషయంలో కావచ్చు. ఇద్దరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి పెరిగినారు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఆ బాధలో నుంచి బయటికి రాలేకపోయినాడు. ఒకటి అది ఈయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అది మాకు పిల్లలకి మాకు ఎవరికి కూడా మా ముగ్గురు కూడా నచ్చలేదు. దాని మీద మేము ఫైట్ చేయడం జరిగింది. అది ఆయన కన్ఫరెన్స్ చేసినాము, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి అడగడం తప్పైంది. అడగకూడదు, మీరు ఇట్లాగే ఉండాలని చెప్పి ఎప్పుడైతే ఆయన మెంటాలిటీ బయటపడిందో అది మేము యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, కానీ ఏంటి ఆళ్ళగడ్డలో రోజు రోజుకి పరిస్థితులు చేజారిపోతున్న పరిస్థితులు వస్తుంది. ఎలక్షన్స్కి ముందు మీ ఇంటి ముందు కూడా రెక్కీ జరిగింది. అక్కడికి వచ్చి కారులో కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు, మీ అసిస్టెంట్పై కూడా దాడి చేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే హత్య రాజకీయాలు కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరి అహంకారం? ఒకటండి, అది ఎవరు చేసినా కూడా దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో మేము లేమనేది కాదు, ప్రజలు కూడా లేరు. ఎందుకంటే మా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఫ్యాక్షన్ అనేది, గొడవలు అనేది ఆళ్ళగడ్డ ప్రాంతంలో జరగకూడదు. ఆ ఇమేజ్ ఏదైతే బలవంతంగా మా తల్లిదండ్రుల మీద రుద్దినారో ఫ్యాక్షనిస్టులు అని చెప్పి, అది తీసేయడానికి భూమా నాగిరెడ్డి గారు చాలా ట్రై చేశారు. సో అటువంటి లైన్లో వెళ్ళకూడదని మేము కూడా చాలా విధాలుగా మేము కూడా నిర్ణయాలు తీసుకున్నాం, దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కానీ కావాలనే గొడవలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టించి లేకపోతే ఒక ప్రవోక్ చేసే వాతావరణం క్రియేట్ చేసి కావాలనే గొడవలు సృష్టించేదానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి ముందర జరిగిన ఒక ఇన్సిడెంట్ అది ఇంకా నేను గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాము. అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లనేది కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరుగుతుంది, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆళ్ళగడ్డలో జరగకుండా మాత్రము చాలా కఠినంగా మేము కూడా ఉంటామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కావచ్చు మాకు హామీ ఇవ్వడం జరిగింది. భూమా అఖిలప్రియకు ఈసారి మంత్రి పదవి ఎందుకు దక్కలేదు? భూమా అఖిలప్రియకే కాదండి, పెద్ద పెద్ద కుటుంబాలకి చాలామందికి ఈసారి మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి కూడా కారణం ఏంటంటే ఈసారి చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి పార్టీకి. ఎందుకంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కొత్తగా వచ్చిన క్యాండిడేట్లు కావచ్చు, గతంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రాకపోవడానికి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. కాబట్టి ఈసారి చాలామందికి మంత్రి పదవి అనుకున్న వాళ్ళు కూడా చాలామందికి రాలేదు. అండ్ నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇంకా కొత్తగా వచ్చినాను. నాకన్నా గతంలో ముందు పనిచేసిన వాళ్ళు, పార్టీలు వీడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకందరికి కూడా అవకాశం రావాలి. ఈసారి మాత్రం నేను కానీ లోకేష్ యంగ్ టీం ఉంది, అందరూ యువకులకు అవకాశాన్ని కల్పించారు. సుమారు 17 మంది వరకు కొత్త వారికి కూడా అవకాశాన్ని కల్పించారు.
కానీ భూమా అఖిలప్రియకు టికెట్ వస్తుందో రాదో అనే విషయం పై కూడా కొంత గందరగోళం ఏర్పడింది. కానీ టికెట్ వచ్చింది. మీకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం మీ చుట్టూ ఉన్న వివాదాల్లో మీరు తలదూరుస్తున్నారు అని ఎవరికి లేవండి కాంట్రవర్సీ లేని పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. అందరి చుట్టూ కాంట్రవర్సీ జరుగుతున్నాయి. కాకపోతే ఇది కంప్లీట్గా నేను చూసేది ఏంటంటే, గతంలో నేను భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత నాన్న చనిపోయిన వెంటనే నాకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చాలామంది కొత్తగా వచ్చింది, తనకి అవగాహన లేదు, ఇప్పుడు మంత్రి పదవి వద్దు అని చెప్పి చాలామంది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు కూడదు, ఆ ఫ్యామిలీకి మనం అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఎవరు కూడా పాపం క్వశ్చన్ చేయలేదు, ఎవరు కూడా అడ్డుకోలేదు, ఎవరు కూడా ఇచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. అప్పుడు నాకు గౌరవం ఇచ్చినప్పుడు, అప్పుడు నాకు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి నేను బాధపడకూడదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి నా క్యాడర్ కూడా ఎవరు కూడా అడగట్లేదు. ఎందుకంటే ఈ టైంలో మనము కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనల్ని నమ్ముకొని వచ్చిన పార్టీ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైతే పొత్తులో భాగంగా చాలామందికి న్యాయం చేసేదానికి ఇప్పుడు టైం కాదని చెప్పి కూడా అందరూ కూడా అర్థం చేసుకున్నారు. రైట్. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్ మేడం, ఒకప్పుడు భూమా కుటుంబం అంటే జిల్లా మొత్తాన్ని శాసించేది, కానీ ఇప్పుడు అఖిలప్రియ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం అయ్యారా? చూడండి, ఒక నియోజకవర్గానికే పరిమితం అయ్యామనేది కాదు. నేను ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో జిల్లాలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, అది ప్రతిపక్షంలో ఉన్నా అధికారం పార్టీలో ఉన్నా, ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్య గురించి కంప్లీట్గా A to Z వరకు నేను అన్ని విధాలుగా కూడా పోరాటం చేయడం జరిగింది. జిల్లా మీద పట్టు అంటారా, అది నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే నేను రాజకీయాల్లో ఇందాక చెప్పినట్టుగా కూడా అసలు టికెటే రాదన్నారు, టికెట్ తెప్పించుకోగలిగినాను, గెలవలేనన్నారు, గెలిపి చూపించుకున్నాను. మరి ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జిల్లాలో పట్టు సాధించాలనే విషయం కాకుండా, జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా డెఫినెట్గా మా కుటుంబం ఉంటుందన్న నమ్మకం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు 3 సార్లు ఎంపీగా పనిచేసిన అడ్వాంటేజ్ అన్ని తాలూకాలలో ఉన్న క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, భూమా కుటుంబం కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మాతో టచ్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఏ ప్రాంతంలో, అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఏదైతే ఉందో అది కేవలం జిల్లా వరకే కాకుండా, రాయలసీమ వరకు కాకుండా రాష్ట్రంలో నేను ఎక్కడైతే ఏమైతే చేయగలుగుతానో డెఫినెట్గా నా సేవలు ఉంటాయి. అంటే భూమా కుటుంబాన్ని నమ్ముకుంటే ఎటువంటి ఆపద వచ్చినా కూడా నించుంటారనేటువంటి ఒక అంశం ఈ జిల్లాలో ప్రధానంగా రాయలసీమలో ఉంది. కానీ ఇప్పుడు మీ సొంత కుటుంబ సభ్యులనే మీరు కాపాడుకోలేకపోతున్నారు. మొన్న రీసెంట్గా శ్రీదేవి గొడవలో చనిపోయారు. అంటే ఎందుకు ఈ కలహాలన్నీ కూడా? చూడండి, శ్రీదేవి గారు నా డైరెక్ట్ ఫ్యామిలీ కాదు, ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ బంధువులు. వాళ్ళకి గతంలో ఆశ తగాదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏవి సుబ్బారెడ్డిని ఆలగడ్డలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినారు. కానీ ఆయనకి ఎవరైతే సపోర్ట్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరినైతే కలుపుకొని పోగలుగుతావో వాళ్ళందరినీ కలుపుకోపోమని చెప్పినారు నాకు. సో నేను వాళ్ళ కుటుంబం అయినా కూడా వాళ్ళ ఇంటి పేరు, ఇప్పుడు చనిపోయిన శ్రీదేవి గారి ఇంటి పేరు ఒకటే అట్లా. సో వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని కూడా నేను కలుపుకొని పోవడం జరిగింది. ఆమె పేరు శ్రీదేవి. సో ఆమెని నేను కలుపుకొని పోవడం వీళ్ళకి నచ్చలేదు. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వీళ్ళ మీద గతంలో కూడా అటాక్స్ జరిగినాయి భయపెట్టుకోవడానికి, కానీ చంపడానికి కాదు. ఇప్పుడు ఏదైతే ఈ అటాక్ జరిగిందో కేవలం నాతో పాటు ఆమె తిరిగింది కాబట్టి, ఆమె రేపు పొద్దున నేను గెలిస్తే ఆమెకు నేను సపోర్ట్ చేస్తానని ఒక ఉద్దేశంతో గెలిచిన తర్వాత ఆమెను చంపడం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట. సో ఏదైతే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తున్నారో డెఫినెట్గా నా సపోర్ట్ అయితే నేను ఏవైతే చేయగలిగినానో, ఎఫ్ఐఆర్ వాళ్ళతో ఫైల్ ప్రాబ్లం ఉంటే ఫైల్ చేయించినాము, వాళ్ళకి ఎక్కడైతే వెళ్ళి కలవాలో వాళ్ళకి కల్పిస్తున్నాము. సో న్యాయ పోరాటం అయితే వాళ్ళు చేస్తున్నారు, నా సపోర్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది నా కుటుంబ సమస్య కాదు, ఇది వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. భూమా అఖిలప్రియ గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు మీ లైఫ్ గోల్ ఏంది, అంబిషన్ ఏంది? నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఇది నా లైఫ్ అంబిషన్ కాదు, నా లైఫ్ గోల్ కూడా కాదు. కానీ ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత ఆలగడ్డ రాజకీయాలు అనేది నాతో చాలామంది అగ్రి అవుతారు. జిల్లాలోనే కావచ్చు, రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్న కాన్స్టిట్యున్సీ ఆలగడ్డ. సో అటువంటి ఆలగడ్డ రాజకీయాలు చేయడం అనేది అంత సింపుల్ కాదు. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా లోపల రాజకీయాలు చాలా ఉంటాయి. సో దాన్ని అన్నింటి కూడా అర్థం చేసుకొని భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగుంది, లేనప్పుడు డెఫినెట్గా ఒకలాగుంటుంది. ఎందుకంటే
చాలా సంవత్సరాలు మా తాత కావచ్చు, మా నాన్న కావచ్చు, మా పెద్దనాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు, అందరు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే, ప్లస్ ఫ్యాక్షన్ ఏరియా. సో ఈ కుటుంబంలో పెద్దలు ఎవరు లేకుండా మేము దీన్ని నెట్టుకొని రావడము, కార్యకర్తలు మా మీద అంత గట్టిగా నమ్మకం పెట్టుకోవడం అనేది కూడా చాలా ఈ బాండ్ అనేది మళ్ళీ జిల్లాలో కూడా ఎవరికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. సో డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే దాని విషయంలో నేను కూడా చాలా కమిటెడ్గా ఉన్నాము. నేను కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు. ఈ 5 సంవత్సరాలు మేము చేసిన రాజకీయాలు ప్రజలందరూ కూడా చూశారు, గమనించారు. మేము ఎంత సీరియస్గా ఉన్నామనేది కూడా అందరూ కూడా గమనించారు. కాబట్టి ఆ బాండ్ కంటిన్యూ అవుతుంది. ఏదో అంటే గోల్ ఏంటంటే నేను చెప్పలేను. ఆలగడ్డను చూసుకోవడం అనేది మా గోలు, అంబిషన్. దానికి మించి ఇంకేం లేదు. అంటే ఎన్నికల ముందు భూమా కుటుంబం మళ్ళీ సొంత కుంపటికి వెళ్ళిపోతుంది, వైసీపీలో చేరుతారనేటువంటి ప్రచారం జరిగింది. నిజంగా మీరు ఎవరితోనైనా చర్చలు జరిపారా? అన్న, ఇది నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. వెళ్ళిపోతాం అనేది కేవలం మీడియాలో వచ్చిన వార్తలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు నన్ను సంప్రదించడానికి ట్రై చేసినా కూడా వెంటనే వెళ్ళి లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని 5 సంవత్సరాల్లో జరిగిందని కూడా ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి పొరపాటున కూడా ఒక్క కమిట్మెంట్ కావచ్చు, ఒక డిస్కషన్ కావచ్చు, ఆలోచన కూడా ఎప్పుడు కూడా రాలేదు. వైసీపీ నుంచి ట్రై చేశారా? డెఫినెట్గా ట్రై ఎవరు మాట్లాడారు? కొంతమంది అంటే మా బంధువుల ద్వారా చెప్పి పంపించినారు. సో మేము కూడా చాలా కమిటెడ్గా ఉన్నాము. మెయిన్ ఒకటి ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ కిందకు, ఒక లీడర్షిప్ కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారనేది చాలా ముఖ్యం. అంటే మన మీద ఎంత నమ్మకం పెట్టుకోగలుగుతారు, ఎట్లా నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎట్లా చూసుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వైసీపీ పార్టీ మొత్తం బాయ్కాట్ చేసింది. మరి అటువంటి పార్టీకి నేను వెళ్తానని కూడా ఎవరు కూడా అనుకోలేదు కూడా. నా క్యాడర్ కూడా కేవలం మీడియాలో వచ్చిన వార్తలు తప్ప ఎక్కడ కూడా డిస్కషన్ కూడా జరగలేదు. మేడం, ఇది పర్సనల్ ఇష్యూ. ఇది మీ సిస్టర్ మంచు మేనేజ్ని పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీరు మీడియా కోసం ఒప్పుకున్నారా, లేదా నిజంగానే మీ చెల్లి కోరికుంద కనుక మరిదిగా ఒప్పుకున్నారా? మీడియా కోసం వచ్చింటే బయటికి అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగేవాళ్ళం కదన్నా. ఈ కేవలము ఆ ఇన్సిడెంట్ మీడియాలో వచ్చిన వార్తలే తప్ప ఎక్కడ కూడా మేము మ్యారేజ్కి అపోజ్ చేయలేదు. కాకపోతే మ్యారేజ్ తొందరగా అయిపోవాలని చెప్పి మేము తొందర పెట్టినాము. అదొక్కటే మీడియా అర్థం చేసుకోలేకపోయింది. బట్ వీఆర్ హ్యాపీ, మ్యారేజ్ అయిపోయింది, తను హ్యాపీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాము, అందరం కలిసి ఉన్నాము. కలుస్తున్నారు ఇప్పుడు? డెఫినెట్గా కలుస్తున్నాము. ఈసారి ఏదో ఉంటే సోషల్ మీడియాలో పెడతాను నేను ఫోటోలు. కానీ కలిసి ఉన్నామని చెప్తున్నారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర విజయం కోసం అల్లు అర్జున్ వచ్చారు, కానీ మీ విజయం కోసం మంచు మనోజ్ కానీ మౌనిక కానీ రాలేదు అని అంటారు. లేదా, అది వాస్తవం కాదు. వాళ్ళు రావాలని అనుకున్నారు. కాకపోతే మా సిస్టర్కి డెలివరీ అయ్యింది. అనుకోకుండా ముందుగా 1 month ముందుగానే డెలివరీ అయింది. ప్రీమెచ్యూర్ బేబీ ఉన్నింది, తను ప్రెగ్నెంట్ ఉన్నది. కాబట్టి మేము కూడా ఇన్సిస్ట్ చేయలేదు. అదొక్కటే రీజను, లేకపోతే ఇంకేం లేదు. కానీ మనోజ్ అని వచ్చి ఉండాల్సింది అనే ఒక చర్చ జరిగింది. సిచ్యువేషన్ అట్లా ఉండింది కదా. ఇప్పుడు వాళ్ళ నిర్ణయం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరే అన్నారు, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగినాయి మీ మీడియాలో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను మనోజ్ని రమ్మని చెప్తాను, అక్కడ విష్ణు వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఇంకొక పార్టీ స్టాండ్లో ఉన్నారు. సో ఫ్యామిలీ మధ్యన కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నా స్వార్థం కోసం నేను చూసుకుంటే ఫ్యామిలీస్ కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. సో అదొక్కటే రీజన్ తప్ప వేరేదేం లేదు. సో భూమా కుటుంబంలో కుటుంబ సభ్యుల మీద ఎటువంటి విభేదాలు లేవు, అందరూ కలిసే ఉన్నారు. భూమా నాగిరెడ్డి పిల్లలు మేమందరం కూడా కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము. ఓకే, మీ సోదరుడు భూమా కిషోర్ రెడ్డికి మీకు ఉన్న విభేదాలు ఏంటి? విభేదాలు ఏం లేవు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరికీ కొత్త కోరికలు పుట్టుకొని వచ్చినాయి. నేను లీడర్ కావాలా అని చెప్పి అదే పిచ్చిలో ఏదైతే ఏవి సుబ్బారెడ్డికి వచ్చిన పిచ్చిని కూడా కిషోర్ రెడ్డికి రావడం జరిగింది. ఆయన కూడా నేను భూమా అఖిలప్రియ గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే నన్ను హీరో చేస్తారు కదా అని చెప్పి మీడియా ట్రిక్స్ వాళ్ళకి కూడా అర్థమయ్యే ఆయన కూడా సపరేట్గా పార్టీ బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి వైసీపీకి పోవడం జరిగింది. రైట్, మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు యజ్ఞ. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నాని విషయానికి వద్దామండి. మీరు చాలా వ్యక్తిగతంగా తీసుకుని మీరు కొన్ని విమర్శలు కూడా గుప్పించారు. తల్లి చాటు బిడ్డని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన భార్యాభర్తల మధ్య పంచాయతీ పెట్టి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అక్కడి నుంచి కూడా కమిషన్లు దండుకునేవారు. ఇటువంటి విమర్శలు కూడా మీరు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అసలు మీ ఆంతర్యం ఏంటనుకోవచ్చు? నేను ఎప్పుడు కూడా నా కెరియర్లో ఈ 10 సంవత్సరాలు నా కెరియర్లో కావచ్చు, వచ్చే సంవత్సరాల్లో కావచ్చు, ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి మీద విమర్శ చేయలేదు, చేయబోను కూడా.
ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో స్వయంగా నేను చాలా ఫేస్ అయినాను కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. నేను గతంలో వైసీపీ నాయకులు ఎవరైతే ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యేగా పనిచేశారో వాళ్ళ మీద నేను వ్యక్తిగతంగా నేను ఎటువంటి విమర్శలు చేయలేదు. అతను తల్లి చాటు బిడ్డ అనేది అదేం కమెంట్ కాదే, అది దానికి తప్పేముంది. నేను ఎందుకు ఆ కంటెస్ట్లో అన్నాను అంటే, ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేగా తను గెలిచినప్పుడు తను డెసిషన్స్ తీసుకోవాలా, కానీ వాళ్ళ మదర్కి వదిలేస్తాడు. ఏదైనా పంచాయతీ వస్తే మా అమ్మ చూస్తుంది, ఏదైనా ఉద్యోగం అంటే మా అమ్మ చూస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన విక్టిమ్స్ చెప్పిన మాట. ఎవరైతే బాధితులు ఉన్నారో మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేని కలవడానికి పోయినప్పుడు మా అమ్మని కలవమని చెప్పి అంటున్నారు అనే మాట ప్రజల నోట్ల నుంచి వచ్చింది కాబట్టి నేను అది కమెంట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఆధారాలు కూడా నేను గతంలో చూపించడం జరిగింది. ఎవరైతే ఈ పొదుపు సంఘాల దగ్గర నుంచి దాదాపుగా 5 సంవత్సరాల్లో 2-3 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అది నేను ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేసి మీడియాలో చూపించి మరి నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఎక్కడ కూడా నేను వాస్తవాలు నాకు తెలియకపోతే, వాస్తవాలు లేకపోతే మాత్రం ఎక్కడ కమెంట్ చేయలేదు. నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశామన్నారు నానిగారు. అట్ ద సేమ్ టైం మీరు అఫ్కోర్స్ ఆబ్వియస్గా చేయలేదన్నారు. మరి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వాళ్ళు చేయని అభివృద్ధి మీ వాక్యాల్లో ఏంటి? చూడన్నా, వాళ్ళు ఏం చేయలేదని చెప్పడానికి ప్రజలే చెప్పినారు. అది ఒక్క ఆలగడ్డలోనే కాదు, ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మ్యాండేట్ ఇచ్చినారు. రెండోది ఏంటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అభివృద్ధి చేశారని చెప్పి మీరు వాళ్ళు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు ఆలగడ్డకి రైతులకు సంబంధించిన ఒక ప్రోగ్రాంకి వచ్చినారు. 2 సంవత్సరాల ముందు ఆలగడ్డకు వచ్చి ఒక చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి అందరి ముందర 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిపోయినాడు. ఇంతవరకు 100 కోట్ల రూపాయలు అక్కడే ఆయన చెప్పిన అనౌన్స్మెంట్ తప్ప ఒక్క మూమెంట్ కూడా రాలేదు. అంటే స్వయాన ముఖ్యమంత్రి వచ్చి 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తే నువ్వు ఆ 100 కోట్ల రూపాయలు ఆలగడ్డకి తెచ్చుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే అది ఏంటని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా, నేను కాదు వాళ్ళకే అర్థమైంది. రైట్. అఖిలప్రియ గారు, మీరు పోలీసులతో మీరు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతే నేను డైరెక్ట్గా సీఎం దగ్గరే తేల్చుకుంటానని అన్నారు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే అఖిలప్రియ గారికి పోలీసుల వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయారు అనుకోవచ్చా? అందరు పోలీసులు అట్లా కాదు. నేను ఇది కూడా చాలా మీడియాలో చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పినాను. అందరు పోలీసులు అట్లా ఉంటారని నేను ఎప్పుడు అనలేదు, అనుకోను కూడా. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ పైన చాలా హై రిగార్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆఫీసర్లు వైసీపీ నాయకులు వాళ్ళ పోస్టింగ్లు కాపాడుకోవడానికి కోసం కొంతమంది ఆ విధంగా డ్యూటీ చేశారు గతంలో. ఆ సందర్భంలో నేను ఆ మాట అనాల్సి వచ్చిందే తప్ప దాంట్లో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైసీపీ నాయకులను కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళని కూడా స్టేజ్ మీద నిల్చోబెట్టి మాట్లాడిచ్చినారు పబ్లిక్ మీటింగ్లో. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకు వచ్చినప్పుడు రైతులకు జరుగుతున్న అన్యాయము ప్రజలకి తెలియజేయడానికి, లేకపోతే ఈ సమస్య ఆయనకి చెప్పడానికి నేను ముందుకు రావడం జరిగింది. ఆ టైంలో పోలీసులను అడ్డుకోవడం జరిగింది. పోలీసులు చేయలేని న్యాయము ముఖ్యమంత్రి చేస్తారని ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. అఖిలప్రియ గారు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చిన నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు మీ కజిన్ బ్రహ్మానంద రెడ్డి గారు టికెట్ ఇప్పించారు, దగ్గరుండి గెలిపించారు. కానీ ఎన్నికల్లో మాత్రం 2 టికెట్లు మీ కుటుంబానికి మాత్రమే కావాలని అడిగారు. ఎందుకు, కారణం ఏంటి? బ్రహ్మానంద రెడ్డి గారిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? బ్రహ్మానంద రెడ్డి కూడా నా కుటుంబమేనా? ఆయన కూడా నాకు మీ బ్రదర్కి అడిగినట్టు వార్తలు వచ్చాయి కదా. లేదు, అది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారు అట్లా చూసుకుంటే కేఈ ఫ్యామిలీకి ఒకటే టికెట్ ఇచ్చినారు, కోట్ల ఫ్యామిలీకి ఒకటే టికెట్ ఇచ్చారు, మాకు ఒకటే టికెట్ ఇచ్చారు. అది పార్టీ తీసుకున్న నిర్ణయమే తప్ప వేరే ఉద్దేశం కాదు. టికెట్ మార్చాలనుకున్నప్పుడు లేదు బ్రహ్మానందరెడ్డికి మేము టికెట్ ఇవ్వకూడదని అనుకున్నప్పుడు రెండో ఆల్టర్నేటివ్ నేను చెప్పానే తప్ప బ్రహ్మంకి టికెట్ ఇవ్వద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఆప్షన్ ఉంటే మాత్రం బ్రహ్మంకి ఇవ్వమని నేను గట్టిగా కొట్లాడడం అయితే జరిగింది. నంద్యాలని భూమా ఫ్యామిలీ వదిలేసినట్టేనా? మళ్ళీ మీ ఎంట్రీ ఉంటుందా అక్కడ? డెఫినెట్గా వదిలేసే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, అది రాజకీయంగా మేమేదో ముందుకెళ్ళాలని పక్కన పెడితే భూమా నాగిరెడ్డి గారు చివరి వరకు నంద్యాలని తలుచుకొని చనిపోయినారు. సో అది మాకు ఏదో పోస్టులు వస్తాయనో లేకపోతే పదవులు వస్తాయనో కాదు, ఒక సెంటిమెంట్ మాకు నంద్యాలతో ఆలగడ్డతో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాంత ప్రజలకి మేము అందుబాటులో ఉంటాము. అఖిలప్రియ గారు, మీరు ఇప్పుడు గెలిచారు కదా, అయితే మీ నియోజకవర్గంలో దిగువన ఉన్న రైతులకి సాగునీటి కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. మరి మీరు గెలిచారు, ఇప్పుడు ఆ రైతులకు మీరు ఏం చేయబోతున్నారు?
ఒకటండి, ఆలగడ్డకి ఒక గతంలో కూడా చెప్పినాను, ఆలగడ్డలో ప్రాబ్లం ఏంటంటే మాకు ఆలగడ్డ టైలాండ్ అంటే చివరిగా ఉంటుంది. ఎప్పుడైనా నీళ్లు వదిలినప్పుడు కూడా మేము మా పైనున్న తాలూకా వాళ్ళతో పైనున్న రైతులతో ఎప్పుడు కూడా ఒక కొట్లాట అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నీళ్ళ సమస్య అనేది ఇప్పుడు కూడా ఆలగడ్డకు ఉంది. నేను గతంలో కూడా చెప్పినాను, నేను రేపు పొద్దున గెలిచిన తర్వాత, నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొస్తానని చెప్పినాను. అదేవిధంగా నేను అధికారులను పిలిపించుకొని కూర్చోబెట్టి ఏదైనా సరే ఒక అవగాహన నుండి ప్లానింగ్ ఉంటే చివరి వరకు నీళ్ళు తీసుకురాగలుగుతాం. దానికి ఇప్పుడు మాకు కేసీ కెనాల్, తెలుగు గంగా, కుందు మూడు ప్రాజెక్ట్స్ నీళ్ళు వస్తాయి. ఈ ప్రాంతం రైతులందరూ కూడా బాగుపడాలంటే అక్కడ రిజర్వాయర్ అనేది మనకి పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడో పెట్టినారు, దాని మధ్యలో తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ అది ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తీసుకొస్తే మా ప్రాంతం కంటే కేవలం కర్నూలు జిల్లానే కాదు, ఆ కడప జిల్లాకు కూడా నీళ్ళు తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మేము ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. దాన్ని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. అఖిలప్రియ గారు, బీసీ జనార్దన్ రెడ్డికి మీకు ఉన్న విభేదాలు ఏంటి? మీకు టికెట్ రానివ్వకూడదు అనే విషయం దగ్గర నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పావులు కదిపారు అని అంటారు. చూడండి, అది బయట అందరూ మాట్లాడుకునేదే తప్ప ఎప్పుడు కూడా బీసీ జనార్దన్ గారు నా మీద ఏదో నన్నేదో నాకు టికెట్ రానియకుండా చేయాలనో లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలనో అని చెప్పి బయట చాలామంది చాలా విధాలుగా అనుకున్నారే కానీ డైరెక్ట్గా నేను ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు కూడా చాలా ఓపెన్గా ఇది ఉంది అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. మా ఇద్దరి మధ్యన అయితే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా నేను క్లియర్ చేయడం కూడా జరిగింది. ఏంటి అసలు మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి? అంటే కాట్సాని ఫ్యామిలీ బ్రహ్మంకి మావ కదా, సో అట్లా నేనేమన్నా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నానేమో, వాళ్ళకి ఏమన్నా పనులు చేసి పెడతానేమో, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశానేమో అనే ఒక భావనలో అని ఉండినారు. తర్వాత మేము ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నప్పుడు మేము ఫస్ట్ మాకు క్యాడర్ తర్వాత పార్టీ చూసే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను నిరూపించడం జరిగింది. ఆ మిస్అండర్స్టాండింగ్ కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారికి నాకు గతంలో చాలామంది పెట్టడానికి ట్రై చేశారు, కానీ అది మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరిణామాలు ఇప్పుడు మీకు మంత్రి పదవి రాకపోవడం, బీసీ జనార్దన్ రెడ్డికే రావడం, మీరు 2 టికెట్లు అడగడం, 1 టికెట్టే రావడం, అందులో ఆ టికెట్ కూడా వస్తుందో లేదో, లేకపోతే జనసేన వీళ్ళ పొత్తులో వేరే పార్టీకి కేటాయిస్తారు, లేకపోతే ఒకవేళ మీకే కేటాయిస్తే ఏవి సుబ్బారెడ్డి కేటాయిస్తారు, ఇలాంటి పరిణామాలన్నీ జరిగాయి. అంటే క్రమక్రమంగా కర్నూలు రాజకీయాలపై, ఆలగడ్డ రాజకీయాలపై భూమా ఫ్యామిలీ పట్టు సడలుతోందా? అన్న, ఇప్పుడు మీరే చెప్పినారు, నా ఫైట్ ఒక్కడితో లేకుండే, విత్ ఇన్ ద పార్టీ ఉన్నింది, విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నింది, ప్రతిపక్షంతో ఉన్నింది, ప్రతిపక్షంలో ఇంకా 4-5 గ్రూపులతో ఉన్నింది, ఫ్యాక్షన్ చేసే వాళ్ళతో ఉన్నింది, చాలామందితో నా ఫైట్ ఉన్నింది. డెఫినెట్గా ఆ ఫైట్లో మాత్రం బీసీ జనార్దన్ రెడ్డి లేడు. ఎందుకంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు మా ఫ్యామిలీ చాలా ఇయర్స్ నుంచి మాకు పరిచయం ఉంది, కలిసి తిరిగినాము, పని చేసినాము, అన్నీ చేసినాము. ఆయన ఎప్పుడైతే టీడీపీలో ఉన్నాడో, మేము వైసీపీలో ఉన్నప్పుడు కూడా మాకు కనెక్షన్ ఉన్నింది. డెఫినెట్గా బీసీ జనార్దన్ రెడ్డి గారు మాకు మధ్యన చాలామంది చిచ్చు పెట్టడానికి చాలామంది మాట్లాడడం జరిగింది, మీడియాలో కూడా చాలా విధంగా చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు ఎవరు మీకు బీసీ జనార్దన్ రెడ్డికి చిచ్చు పెట్టడానికి ప్రయత్నించింది ఉంటారు కదన్న, కార్యకర్తలు. ఇప్పుడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇట్లా అన్నాడంట బీసీ జనార్దన్, ఏంటి అఖిల నన్ను వచ్చి కలవదంట, వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు కదా, మీడియేటర్స్ కానీ ఇంకొకరు కానీ, ఆ విధంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత మంత్రి పదవి నాకు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒక్క కమెంట్ కూడా ఎక్కడ కూడా చేయలేదు. సో ఆయనకి ఇచ్చినప్పుడు నేను కమెంట్ చేస్తే అది భావం కాదు. మీరు ఆశించారా, అడిగారా? నేను ఎప్పుడు అడగలేదు, ఆశించలేదు. ఎందుకంటే ఈ టర్మ్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు కూడా పొత్తులో చాలామంది ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది కమిట్మెంట్స్ ఉన్నారు, కొంతమందికి టికెట్ రాని వాళ్ళని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఆబ్లిగేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఉంది. కాబట్టి నేనైతే ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టలేదు, అడగలేదు. రైట్, ప్రసాద్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మేడం, మీరు మంత్రిగా అయిన వెంటనే కూడా, కొత్తగా మంత్రి అయిన వెంటనే ఇటు నారా లోకేష్, ఇటు గంటా శ్రీనివాస్ ఇలాంటి ఎంఐఎంఎల్తో పనిచేశారు. అసలు ఆ ఫీలింగ్స్ మీకు ఎలా అనిపించాయి ఆ చిన్న వయసులో? నేర్చుకోవడానికి చాలా ఉండింది. ఎందుకంటే నేను అసలు రాజకీయం ఎక్కడ కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా నేను డైరెక్ట్ క్యాబినెట్ మీటింగ్లలో కూర్చున్నప్పుడు, క్యాబినెట్ మీటింగ్లో ఎట్లుంటే కూడా నాకు తెలియదు.
అలాంటిది చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, లోకేష్ అన్న సపోర్ట్ తోటి కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉండి నేను కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి క్యాబినెట్ను ఒప్పించి అదేవిధంగా స్టేట్లో చాలా ఈవెంట్స్ చేసి ఇవన్నీ కూడా చేయగలిగినానంటే అక్కడ క్యాబినెట్లో కూర్చున్న ప్రతి ఒక్క మంత్రి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. సో అవన్నీ నేర్చుకోవడం వల్లనే నేను టూరిజంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా టూరిజంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి. సో ఆ క్రెడిట్ అంతా కూడా ఆ రోజు నా టీం అందరికి కూడా వెళ్తుంది. మీరు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు, తర్వాత ఆ శాఖని రోజా చూశారు. సో మీకు ఆ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందే? నాకు కాదు, ప్రజలకే డిఫరెన్స్గా అనిపించింది. అంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎ లేడీ, బట్ నేను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు నేను చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనకి స్టేట్ ఈ విధంగా ఉంది, స్టేట్లో మనకి ఇంత ఫుట్ఫాల్ రావాలా, ఇట్లాంటి ఈవెంట్స్ జరగాల అని ఎంకరేజ్ చేసి కొత్తగా వచ్చిన నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా చేసి, టూరిజం అంటే చాలా డెడ్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ నిజంగా చేయాలనుకుంటే టూరిజం ఈజ్ ద ఓన్లీ సబ్జెక్ట్. మన స్టేట్ మొత్తం వరల్డ్ వైడ్ తెలియడానికి అదొక మంచి పోర్ట్ఫోలియో. అది నాకు అవకాశం ఇచ్చినారు, నేను చేయగలిగినాను. అటువంటి ముఖ్యమంత్రి ఉంటే రోజా గారు కూడా అవకాశం వచ్చేదేమో, కానీ అటువంటి సపోర్ట్ ఆమె లేదు కాబట్టి ఆమె చేయలేకపోయిందని నేను అనుకుంటున్నాను. మేడం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనివ్వని కొడాలని, రోజా, పేర్ని నాని చాలామంది మాట్లాడారు. వీళ్ళందరూ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా పోయారు. సో మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనుకోవాలా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అప్పుడు రాజకీయాలు నేను 2 తరాలు చూస్తున్నాను. గతంలో చాలా హుందాతనంగా రాజకీయ నాయకులు చేసేవాళ్ళు, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకున్న వాళ్ళు. అసెంబ్లీలో ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినా, ఎంత డిస్కషన్స్ జరిగినా అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి కూర్చున్న వాళ్ళు, ఇట్లా కాదని మళ్ళీ ఒకరికొకరు సర్ది చెప్పుకున్న వాళ్ళు. కానీ అటువంటిది ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు చాలా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీ హుందాతనం అనేది కూడా తీసేసినారు. అసలు అసెంబ్లీ సెషన్స్ చూసి చేర్చుకున్నవి చాలా ఉన్నాయి. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది, నువ్వు ఒక్కసారి అసెంబ్లీ సెషన్స్ పెట్టి చూడు, నీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, చాలా తెలుసుకోవడానికి ఉంటుందని శోభానాగరెడ్డి గారు నాకు ఎప్పుడో చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా కొడుకు అసెంబ్లీ సెషన్స్ చూస్తే భయపడతాడమని చెప్పి భయపడే స్థాయికి ఈరోజు రాజకీయాలు మారిపోయినాయి. మేడం, మీరు నారా బ్రాహ్మణి క్లాస్మేట్స్ కదా, ఇప్పటికీ ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా ఉందండి. అంటే మేము రెగ్యులర్గా కలవడము అవన్నీ ఏముండవు, కానీ తను నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను, తను మాట్లాడుతుంటుంది. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ ఏదైనా ఉన్నప్పుడు కలుస్తుంటాము. మరి బ్రాహ్మణి గారితో రికమెండేషన్ చేయించుకోలేదా? నాకు అవసరం లేదు, అలవాటు లేదు. అటువంటి రికమెండేషన్స్ అంతా కూడా టెంపరీగా ఉంటే నేను ఏదైనా పర్మనెంట్గా చూస్తానే తప్ప టెంపరీగా నాకు వద్దు. అఖిలప్రియ గారు, ఏవి సుబ్బారెడ్డి గారి రెస్టారెంట్లు, హోటళ్ల పైన దాడులు జరిగాయి. సో ఈ ఘటనలో మీ ప్రమేయం ఉందనుకోవచ్చా? అన్న, నేను ఒకటి చెప్తాను చూడండి. నేను ఎమ్మెల్యేగా గెలిచి ర్యాలీగా వస్తున్నప్పుడు ఎవరో తాగి ఒక రాయి, ఏదో ఒక చిన్న రాయి అట్లా వేసాడు, ఒక చిన్న బొక్క పడింది అక్కడ. అది తప్ప అక్కడ ఏమీ జరగలేదు, ఎవరు దాడి చేయలేదు, ఏమీ జరగలేదు. అటువంటి దాడులు చేయాలనుకుంటే ఇప్పటికీ గెలిచి నెల అవుతుంది, ఎవరి మీద అటాక్స్ మేము చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు మేము గౌరవించాలా, అటువంటి వద్దనుకునే మాకు తీర్పు ఇచ్చినారు. సో అది కాపాడుకుంటేనే రేపొద్దున మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు నేను ఎన్నైనా చేయొచ్చు, రేపొద్దున ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. సో డెఫినెట్గా అటువంటి లైన్లో మేము పోదలుచుకోలేదు. అఖిలప్రియ గారు, మీరు నంద్యాల, ఆళ్ళగడ్డ నాకు రెండు కళతో సమానం అన్నారు. మరి నంద్యాలని ఎందుకు వదిలేశారు? మేము ఎక్కడ వదిలేదండి. అంటే మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము వదిలేస్తామని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా నంద్యాల నుంచి చాలామంది వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు. ఎందుకంటే సగం నంద్యాల ఆళ్ళగడ్డ ఎట్లా అంటే అన్నదమ్ముల్లాగా. ఎందుకంటే నంద్యాలకి ఆళ్ళగడ్డకి జస్ట్ ఒక 20 minutes ట్రావెలింగ్. ఇక్కడ పెళ్ళిళ్ళు అక్కడ చేసుకుంటారు, అక్కడ పెళ్ళిళ్ళు ఇక్కడ చేసుకుంటారు, ఇక్కడ పంచాయతీలు ఆడిపోతే ఆడ పంచాయతీలు ఈడికి వస్తాయి. సో ఎక్కడ కూడా నంద్యాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అక్కడ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, క్యాడర్ ఉంది, భూమా కుటుంబానికి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిపోతుంటారు. మేము అక్కడ ఏ నిర్ణయం ఉన్నా కూడా ఫరూక్ గారితో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా ఆళ్ళగడ్డ నంద్యాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాజకీయంగా కావచ్చు, లేదంటే బాధ్యతల విషయంలో కావచ్చు. అఖిలప్రియ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గర మీ పలుకుబడి తగ్గింది, అందుకే మీరు నంద్యాల టికెట్ వదిలేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆళ్ళగడ్డ టికెట్ తెచ్చుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. నెక్స్ట్ మీ అనుచరుల పైన దాడులు జరుగుతున్నా కూడా ఏవి సుబ్బారెడ్డిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. గట్టిగా కొట్లాడితే చూడండి, ఇంకా చంద్రబాబు నడుతున్నా కొట్లాడుతుంది, చూడ ఎంత హెడ్ వెయిట్ అని చెప్పి మళ్ళీ మీడియాలోనే రాస్తారు. కొట్లాడకుండా సైలెంట్గా ఉంటేమో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అంటున్నారు.
ఇదంతా కూడా ఏం లేదు, కేవలము చంద్రబాబు నాయుడు గారు ఈసారి నిర్ణయం ఈ విధంగా తీసుకుంటున్నామని చెప్పారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ ఇట్. ఎందుకంటే నాలాగా చాలామంది త్యాగం చేసినారు, చాలామంది టికెట్లు వదులుకున్నారు, చాలామంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనే నిర్ణయంతో చాలామంది చాలా త్యాగాలు చేశారు. నేను చేసింది చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను, కానీ టికెట్ విషయంలో నేను త్యాగం చేసిన, బాధ్యత విషయంలో మాత్రం నేను డెఫినెట్గా ఉన్నాను. ఇంకా అఖిలప్రియ గారు, ఆళ్లగడ్డలో అశాంతి పోవాలంటే ఏం జరగాలి? అశాంతి పోవాలంటే ఒకరు మీరు చెప్పినప్పుడు ఒకరిని కంట్రోల్ చేయాలా. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఫ్రీ అయిన తర్వాత కూర్చొని ఏంటి పరిస్థితి, మీరు చేస్తారా, నన్ను చేయాలా, ఏం చేయాలనేది ఆయనతో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. ఆ ఒక్క వ్యక్తి తప్ప మళ్ళీ వైసీపీ నాయకులు ఈ విధంగా చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఒక భయం ఉంది. ఎందుకంటే ఇవి మేము ఎంకరేజ్ చేయము, ఒకవేళ చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఎటువంటి విషయంలో ఎంకరేజ్ చేయరు. కేవలము ఒకే పార్టీలో ఉన్నాము కాబట్టి చేయగలుగుతున్నాము అనే ఒక ఏదైతే ఆలోచన ఉందో అది పార్టీ నుంచి వాళ్ళు కంట్రోల్ చేయాలి. అంటే ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డిని కంట్రోల్ చేయాలి చంద్రబాబు నాయుడు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా రేపైనా అది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తూ కూర్చోరు, చెడ్డ పేరు వస్తే ఎమ్మెల్యేగా నేను చూస్తూ కూర్చోను, నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడే లోపల కంట్రోల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే కంట్రోల్ అవటువంటి ఏవి సుబ్బారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించాలా? చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇది నాకు ఎప్పుడు మేము గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించుకొని ఎవరు ఎలక్షన్స్కి చేశారు ఎవరు చేయలేదని డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తానంటే నేనే వద్దని చెప్పిన. అది అంటే నా క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాకముందే మీరు ఆన్సర్ చెప్పారు. నేను అడగాలనుకుంది ఏవి సుబ్బారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించాలా లేకపోతే ఏవి సుబ్బారెడ్డిని కర్నూలు నుంచి బహిష్కరించాలని మీరు అనుకుంటున్నారా? నేను ఎప్పుడూ అటువంటి డిమాండ్స్ చేయలేదు. అటువంటి డిమాండ్స్ చేస్తే నేను నా వీక్నెస్ లాగా ఉంటుందే తప్ప అక్కడ ఏవి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తేనే నాకేదో అక్కడ మంచి జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే అట్లా ఈ ఏవి సుబ్బారెడ్డి కాకపోతే రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, అందరిని సస్పెండ్ చేసుకుంటే పోలేరు కదా. రెండోది, ఇందాక నేను మధ్యలో ఆపేసింది, సార్ నన్ను అతన్ని సస్పెండ్ చేయాలని అడిగినప్పుడు నేను డెఫినెట్గా వద్దు అని చెప్పిన. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీలో ఉండి పార్టీలో వర్కులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు మీరు సస్పెండ్ చేస్తే రూలింగ్ పార్టీకి పోయి ఆడ డబ్బులు సంపాదించుకొని ఖర్చు పెట్టేది నా మీదే సార్. మీరు సస్పెండ్ చేయకండి, ఖర్చు పెట్టియండి. కార్యకర్తలకి నా వెంట కార్యకర్తలు ఉన్నారని చెప్పినాడు కదా, నా వెంట చాలా పెద్ద క్యాడర్ ఉంది అంటున్నాడు కదా, క్యాడర్ కోసం ఖర్చు పెట్టమని చెప్పండి సార్, కేసులు వేయించుకోమని చెప్పండి, వైసీపీ నాయకుల్ని బయటకు వచ్చి ప్రశ్నించమని చెప్పండి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. సో అక్కడే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది నా మెంటాలిటీ ఏంటో. ఎందుకంటే చాలామంది నా గురించి సార్ దగ్గరికి వెళ్ళి చాలా డిఫరెంట్గా చెప్పినారు, మెచ్యూరిటీ లేదు, సరిగ్గా ఆలోచించే విధానం తెలియదు, చాలా మాట్లాడినారు. ఎప్పుడైతే సార్ నాతో కూర్చొని ఈ విధంగా నేను అన్నానో, ఎవరు చెప్పారు? ఏవి సుబ్బారెడ్డితో పాటు ఇంకెవరు చెప్పారు? చాలా మంది చెప్పిండొచ్చు, మీడియాలో వినిండొచ్చు. మీడియా వల్ల ఏం నాకేం తక్కువ డ్యామేజ్ చేయలేదు. నేను మంత్రిగా ఉన్నా కూడా అంటే నేను అనేది ఏవి సుబ్బారెడ్డి ఒక్కడే నాకు శత్రువు అని మీరు అంటున్నారు, కానీ చాలా మంది చెప్పారు. ఆయన నాకు శత్రువు అని నేను ఎక్కడ అనలేదు, అనను కూడా. మిత్రుడు కాదు, ఎవరు కాదు. చూడండి, ఆయన ఉమానాగిరెడ్డి గారితో ఆయనకు రిలేషన్ ఉన్నింది, దట్ డజంట్ మీన్ నాతో కూడా ఉండాలి అని చెప్పి రూల్ ఏం లేదు. ఆయనతో వాళ్ళిద్దరికి ఏముండిందో నాకు తెలియదు. లాస్ట్లో ఉమానాగిరెడ్డి గారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎవరిని పక్కన పెట్టుకోవాలో ఎవరిని పక్కన పెట్టుకోకూడదో నా తండ్రి నాకు చెప్పినారు కాబట్టి దానికి తగినట్టుగా నేను వివరిస్తున్నాను. సో ఇక్కడ టాపిక్ వచ్చేగలికి ఆయన సస్పెండ్ చేయాలని నేను ఎక్కడ డిమాండ్ ఎప్పుడూ చేయలేదు. పాదయాత్ర టైంలో నేను జైలుకి పోయి వచ్చినప్పుడు కూడా నన్ను 3 man కమిటీ వేశారు. 3 man కమిటీ వచ్చిన నీకేం కావాలమ్మా, నీకేం కావాలో చెప్పు, మేము నీ డిమాండ్స్ ఏంటో చెప్పన్నారు. నాకేం డిమాండ్ ఉంటుంది? మరి ఏంటి ఏవి సుబ్బారెడ్డిని కంట్రోల్ చేయడం అంటే ఏంటి? ఇటువంటిగా ఇప్పుడు ఆయన వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను చంపుకున్నారు. నాతో తిరిగిన సంగతి పక్కన పెడితే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులని చంపుకున్నారు. శ్రీదేవిని చంపించింది ఏవి సుబ్బారెడ్డేనా? అది నేను చెప్పింది కాదు, అది వాళ్ళ సొంత కొడుకు, ఆ శ్రీదేవి గారి కొడుకు, కూతురు, వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరుండి చెప్తున్నారు. ఇది నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇది ఎట్లా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారంటే, ఇది నాకు ఏవి సుబ్బారెడ్డికి ఉంది అనేది ప్రొజెక్ట్ అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. యాక్చువల్గా ఆ శ్రీదేవి గారు నాతో పాటు తిరిగింది, తెలుగుదేశం పార్టీ కండవ వేసుకొని తిరిగిందనే సంగతి అందరూ మర్చిపోతున్నారు. ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి జరిగింది కదా అనేది గుర్తుపెట్టుకుంటే న్యాయం జరుగుతుంది. ఇది అఖిల వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి అని చూపిస్తే ఇది కూడా పక్కన పడేస్తారు. ఇది ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆ కుటుంబాన్ని మాత్రమే చూడమని చెప్పి మాత్రమే నేను చెప్తున్నాను. మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు.
అఖిలప్రియ గారు, పెద్ద పెద్ద నాయకులే భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ వైపు చూడాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? అసలు భయంతో ఎందుకు చూడాలండి? ఎందుకంటే గతంలో రాజకీయాలు వేరు, గతంలో ఫ్యాక్షన్ ఉన్నింది, వర్గాలు ఉన్నాయి, చాలా అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉన్నింది. అటువంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు మీడియా ఒప్పుకోదు, ప్రజలు అసలుకే ఒప్పుకోరు. ఆ అట్మాస్ఫియర్ ఉండాలని కూడా మేము అనుకోలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా కూడా భూమా నాగిరెడ్డి గారి మీద, శోభా నాగిరెడ్డి గారి మీద ఏదైతే ఫ్యాక్షనిస్టులు అని చెప్పి ఒక ముద్ర వేసినారో అది తుడుపుకోవడానికి, అది లేకుండా చేయడానికి నా తండ్రి తల్లి ఏమేమి చేస్తారో నాకు తెలుసు. ఆఖరికి మేము గతంలో ఇంతకుముందు మేము మా తల్లిదండ్రులతో బయటికి వెళ్ళాలంటే అందరూ కత్తులు ఇవి పట్టుకొని వచ్చి సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళు. కానీ భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే రియలైజ్ అయినారో ప్రజలకి ఇది నచ్చట్లేదు, అది మా సెక్యూరిటీ కోసం, ఏమైనా భయపడించడానికి కాదు, మా సెక్యూరిటీ కోసం. కానీ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు చుట్టూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారో అవన్నీ కూడా ఆపేసి టైము ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మనం మారాలని చెప్పి ఆయన మారడం జరిగింది. ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మార్చినారు. చాలామందికి భూమా నాగిరెడ్డి గారు బయట నుంచి ఏదో చాలా పెద్ద గంభీరంగా కనిపించిన హీఈస్ వెరీ సాఫ్ట్ అట్ హార్ట్. ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుసు ఆయన ఎంత సెన్సిటివ్ అనేది. సో భయం పెట్టుకోవడం వల్ల, ఆ భయం వల్ల రెండు వస్తాయండి, ఒకటి పిరికితనం, ఒకటి తిరుగుబాటుతనం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నికల్లో జరిగింది తిరుగుబాటుతనం. సో భయంతో ఏది రాదు. ఏదైనా సరే మనం అఫెక్షన్గా ప్రజల్ని పిలిపించుకోవాలా, మాట్లాడాలి, కూర్చోబెట్టుకొని చూసుకోవాలా తప్ప వేరేది ఏది కూడా వర్కౌట్ కాదు ప్రజలతో. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఉన్నప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కత్తులు వేసుకుని వెళ్ళేవారా? ఇంతకుముందు రాయలసీమలో ఎవరు వేసుకొని వెళ్ళలేదన్నా? రాయలసీమలో గతంలో నేను పుట్టక ముందు కావచ్చు, నేను చిన్నప్పుడు చదువుకుంటున్న టైంలో కావచ్చు, భూమా నాగిరెడ్డి వస్తున్నాడంటే వెనకలు 4-5 జీపులు, దాంట్లో కత్తులు, పాములు అన్నీ వచ్చేవి. కానీ ఆ ముద్ర తుడుపుకోవడానికే శాంతియాత్ర చేసినారు. ప్రజలకి మంచి జరగాలంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కూడా మనకి సెక్యూరిటీ, అంటే కేవలం సెక్యూరిటీ కోసం మనం పెట్టుకున్నా కూడా వద్దనుకొని కూడా ముందుకెళ్ళడం. అఖిలప్రియ కార్లలో కూడా కత్తులు కనబడతాయా? ఏమన్నా మీరు నన్ను ఒక విధంగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కత్తులు కాదు కదా, కట్టెలు కూడా దొరకవు. మేము ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తులము, తల్లిదండ్రులు పోగొట్టుకున్నాము, చాలా అనుభవించినాము, ఫేస్ అయినాము. జస్ట్ బికాజ్ నేను అది మీడియా ముందరకు వచ్చి నేను సింపథెటిక్గా మాట్లాడకపోయినా కూడా వీ నో వాట్ వీఆర్ ఫేసింగ్. యాజ్ ఎ ఉమెన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక మహిళగా రాజకీయాలు ఇవన్నీ నెట్టుకొని రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ నేను ఫేస్ అవుతున్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులకి ఇచ్చిన మాట. సో డెఫినెట్గా ఆ లైన్లో మేము పోము, మా వాళ్ళని కూడా పోనివ్వము. అఖిలప్రియ గారు, మీరు హైదరాబాద్లో కూడా మాల్లో రిలీజ్ రోజు సినిమాలు చూసేవారు, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ మొత్తం కూడా. అప్పుడంతా ఒక ప్రొఫెషన్ మెయింటైన్ చేసేవారు. ఇప్పటికీ అవి మెయింటైన్ చేస్తున్నారా? ఇందాక చెప్పినట్టన్నా గతంలో సెక్యూరిటీ కోసం మెయింటైన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అటు వాళ్ళ వర్గం కావచ్చు, మా వర్గం కావచ్చు, ఎవరు కూడా ఫ్యాక్షన్ వద్దనుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యాక్షన్ ఉండడం వల్ల వచ్చే జనరేషన్స్ ఇబ్బంది పడతాయి. అదేవిధంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇంతకుముందు ప్రజలు ఫ్యాక్షనిజం అంటే ఒక హీరోయిజంగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజలు ఫ్యాక్షనిజం అంటే న్యూసెన్స్ కింద చూస్తారు. సో అది మా జనరేషన్, అంటే మేము పుట్టక ముందు నుంచే నాన్న తగ్గించుకుంటూ రావడం జరిగింది. సో డెఫినెట్గా మా జనరేషన్ అయితే ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది ఉండదు. ఇటు సొంత పార్టీ కార్యకర్తలే కాపాడుకోలేకపోయారు అని చెప్పేటటువంటి కొంత విమర్శ అయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే అఫ్కోర్స్ వస్తున్నట్టు ఉంది కూడా, దానికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? సొంత కార్యకర్తలు కాపాడుకోలేదు. శ్రీదేవి గారి విషయంలో డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టుగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను కూడా వదిలిపెట్టాము. డిపార్ట్మెంట్, ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాల్సిన పాయింట్ నేను ఇది చేయాలి. ఇప్పుడున్న డిపార్ట్మెంట్ వాళ్ళంతా గతంలో వైసీపీ నాయకులు వేయించుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఎవరు మారలేదు. ఎస్పీ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎవరు కూడా మారలేదు. ఇంకా వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా గతంలో నా మీద కేసులు పెట్టిన వాళ్ళే, గతంలో మా వాళ్ళని కొట్టిన వాళ్ళే, గతంలో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళే. ఎట్లా ఏ కేసు బుక్ చేసి నన్ను, మా హస్బెండ్ని, మా తమ్ముడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి న్యాయం జరగట్లేదని చెప్పి మేము అనుకుంటున్నాము. అఖిలప్రియ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో మీరు దీక్ష చేశారు. అయితే ఈ దీక్ష కేవలం మీడియా అటెన్షన్ కోసమే చేశారని మీపై చాలా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలను మీరు ఎలా చూస్తారండి? చూడండి, మీడియా అటెన్షన్ లీస్ట్ నాకు వద్దనుకున్న ఏకైక వ్యక్తి నేనే. నాకు అన్నెసెసరీ దాంట్లో నుంచి కూడా చాలా వరకు మీడియా అటెన్షన్ వచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో దగ్గర నుంచి నేను చూశాను. ఎందుకంటే ఆ రోజు నైట్ అంతా మేము అక్కడే ఆల్మోస్ట్ 6 గంటలు సార్ వ్యాన్ ముందర కూర్చోకుండా, ఆ వ్యాన్ డోర్ ఓపెన్ చేయకుండా
మిగతా సెక్యూరిటీ వాళ్ళందరితో 6 గంటలు కూర్చోకుండా అక్కడే నేను నిల్చొని ఉన్నాను. చాలా దగ్గర నుంచి వాళ్ళు చేసినంత కూడా నేను చూశాను. ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా డిస్కషన్ కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేయాలని డిసైడ్ అయి వచ్చినారు. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేని విషయము అందరికీ తెలిసినవే, ముఖ్యంగా మా అందరికీ కూడా. ఎందుకంటే మేము దగ్గర నుంచి ఆయనతో వర్క్ చేశాం కాబట్టి ఆయన మెంటాలిటీ ఏందో మాకు తెలుసు. ఆ రోజు ఆయన అరెస్ట్ చేసే విషయంలో కూడా మేము చాలా ఫీల్ అయినాము. ఒకటి, ఎందుకంటే అది నంద్యాలలో జరిగింది. ఒకటి, మేము ఎవరం కూడా దాన్ని గట్టిగా అడ్డుకోలేదని చాలా మేము ఫీల్ అయినాము. అసలు సార్ ఆ గేట్ దాటి ఎట్లా పోనిచ్చామని చెప్పి మా అందరిలో కూడా ఆ బాధ ఉన్నింది. సో ఆ దీక్ష పెట్టడానికి కారణం కూడా నేను చెప్తాను. కంటిన్యూస్గా సార్ బయటకు వచ్చేంత వరకు దీక్షలు పెట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను లోకేష్ అన్న గారికి నేను చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను చెప్తున్నాను. లోకేష్ అన్న గారికి ఫోన్ చేసినాను. అన్న ఇట్లా డైలీ దీక్షలు పెట్టడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి మన బాధ ఏంటో మన ఫైట్ ఏంటో తెలియట్లేదన్న, ఆమెనే నిరాదీక్ష కూర్చుంటాం మేము, మీరు పర్మిషన్ ఇస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్న ఎస్పీ, ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్తున్నాను, ఆ రోజు ఉన్న ఎస్పీ గారితో కూడా మేము గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. మాకు దీక్షకు పర్మిషన్ ఇవ్వము అంటే ప్రైవేట్ స్థలంలో మేము దీక్షకు కూర్చున్నా కూడా మమ్మల్ని లేపినారు. నిజంగా అంటే మీడియా అటెన్షన్ కోసం చేయడానికి కాదండి, ఇది ప్రజలు ఆ రోజు ఫీల్ అయింది. ఈరోజు తీర్పు ఈ విధంగా ప్రజలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి మొదలైందే ఈరోజు తీర్పుకి కారణం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలోనే. సో ఆ రోజు దీక్షకు కూర్చున్నప్పుడు కూడా నేను చాలా క్లియర్గా లొకేషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని కూర్చోవడం జరిగింది. సో ఇది డెఫినెట్గా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళకి ఈ ఫైట్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వాలా, ఎవరిని కూడా మర్చిపోమని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేయాలని చెప్పి ఆ రోజు ఆ దీక్ష పెట్టడం జరిగింది. మేడం, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి బయటకు వచ్చి ఏంది ఈవీఎం పగలగొట్టాడు, బెయిల్ వచ్చింది కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేసి మా నాయకులందరినీ మార్చుతున్నారు, అది కబడ్దార్, ఇది నేను రిక్వెస్ట్ చేయడం లేదు, కాసుకో బాబు అంటూ కూడా సవాల్ విసిరారు. అంటే ఆయనలో ఇంకా మార్పు రాలేదనుకుంటున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడో తెలీదు. ప్రతిపక్షంలోకి రాగానే ఆయన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, సింపతి రావాలని చెప్పి కావచ్చు, ఏదో ఫైటర్గా మాట్లాడతారే తప్ప ఇదే మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా, ఒక్క ప్రెస్ వాళ్ళని కూడా కలవని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం రాగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒకటి. రెండోది వచ్చేసి ఈవీఎంలు పగలగొట్టడం అనేది చాలా చిన్న విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. అది ఆయన తాలూకాలో ఆయన ఇంట్లో పనికొస్తుందేమో తప్ప అన్ని పగలగొట్టడం. ఈవీఎంలు పగలగొట్టడం ఉంచాను. ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది కానీ వేరే దాడి జరిగింది అంటూ హత్యాయత్నం కేసులో లోపలికి వేశారు అని జగన్మోహన్. అవును, మీరు ఆ వీడియో చూస్తే దాంట్లో ఎప్పుడైతే ఆయన ఈవీఎం పగలగొట్టారో ఒక వ్యక్తి వచ్చి ఆయనని పట్టుకోబోయినారు. ఆ వ్యక్తి మీదే దాడి జరిగింది. ఆ వ్యక్తి మీద పెట్టిన కేసే ఆయనని 307 పెట్టి లోపలికి పంపించడం జరిగింది. అది కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు అతని ఇంటికి వెళ్ళి మా మీదకే వస్తావని చెప్పి ఆయన మీద దాడి చేయడం జరిగింది. సో ఆ దాడికి ప్రకారంగా 307 పెట్టింటారు. అఖిలప్రియ గారు, ఇప్పుడు జరుగుతున్నది కక్షపూరిత రాజకీయమో పాలన? వైసీపీ నాయకులు కక్షపూరిత రాజకీయం చేస్తున్నారంటున్నారు. వరుసగా వైసీపీ కార్యాలయాలను పగలగొడుతున్నారు, వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు, జగన్ సెక్యూరిటీని తొలగించారు, ఇంటి ముందున్న భద్రతను తొలగించారని చెప్తున్నారు. సో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను గమనించింది, మా అందరికీ తెలిసింది, చాలామంది మీడియా వాళ్ళకు కూడా తెలిసింది, ఆయన ప్రతిపక్షంలో ఎంత కోపంగా ఎంత ఇదిగా మాట్లాడినా కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంచితనము, పద్ధతులు, ఈ క్రమశిక్షణ, ఎక్కడ దాడులు జరగొద్దు, మనకి ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు, ఆ తీర్పును మనం గౌరవించాలా, ఈ పద్ధతిలోనే వెళ్ళమంటారే తప్ప ఇంతవరకు మాకు కూడా మేము వెళ్ళి కలిసి బొక్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా సార్ ఒకటే అన్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మనం కాపాడుకోవాలా, మీరు ఎక్కడ గొడవలు చేయకండి, ఎవరైనా అధికారులు మిస్ట్రీట్ చేస్తే వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి, లీగల్గా యాక్షన్ తీసుకుంటామే తప్ప మీరు అటువంటి వాతావరణం క్రియేట్ చేయొద్దని చెప్పి మాకు చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరు రోడ్లపైన తిరిగే పరిస్థితి లేదు, బయట తిరుగుతుంటే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, మా పైన తిరగంటున్నారు. అది భయం వల్ల కాదండి, ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల వాళ్ళు ముఖాలు చూపించుకోలేకపోతున్నారు, అది మా మీద భయంతో కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు, వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు ఇస్తే దానికి వడ్డీతో సహా ఇస్తాం, తిరిగిస్తాం, కేవలం నేను చేసిన అభివృద్ధి పనులు కాదు, మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు తప్ప ప్రజలకు ఇప్పటికీ మేలు చేసింది నేను ఒక్కనే అంటున్నాడు.
దానికి సమాధానం ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. నేను మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు చేస్తున్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. ఎమ్మెల్యేగా ఒక నిమిషం కూడా కూర్చోలేకపోయినాడు. ఆయన వచ్చినాడు, ప్రమాణ స్వీకారం చేసినాడు, వెళ్ళిపోయినాడు. ఆఖరికి మినిమం కర్టసీ ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూర్చోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన ఇప్పుడు వచ్చి ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవరి కోసం వార్నింగ్ ఇస్తున్నాడు అనేది కూడా ఆయన తెలియజేసుకోవాలా. ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తుల కోసము ఆయన వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మాత్రం ఆయన పక్కన ఉన్నాడు. ఇది ఎట్లా న్యాయమవుతుంది? సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కలిస్తే మీ పరిస్థితి ఏంది, టీడీపీ వాళ్ళ పరిస్థితి? ఈ 5 సంవత్సరాలు ఫస్ట్ సస్టైన్ కామని చెప్పండి అన్న. యాజ్ అన్ ఎమ్మెల్యే మొన్న పులివెందులకు పోయినాడు. పులివెందులకు పోయినప్పుడు అంత పెద్ద స్థాయిలో కార్యకర్తలు వచ్చి ఆయన ఇంటి మీద ఎందుకు పడినారు? ఆయన చూడడానిక, ఆయన కలవనాక, ఆయనకు బొకేలు ఇవ్వనానిక, దేనికి పోయినారు? ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అంటున్నారా మీరు? ఫస్ట్ ఎమ్మెల్యేకి గెలుస్తారో లేదో చూద్దాము, ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడో ఆయన చూసి భయపడాలేదా అని రాయలసీమ ప్రజలు కూడా నిర్ణయిస్తారు. అఖిలప్రియ గారు, నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలనుకుంటే ఏం సలహా ఇస్తారు? రోజాకి, ఎందుకంటే మీరు చేసిన శాఖ రోజా చేసిన శాఖ ఒకటే కదా, రోజాకి మీరు సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? రోజా గారికి నేను సలహా ఇచ్చేంత దాన్ని కాదు, కానీ ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా ఒక మహిళగా వ్యక్తిగతంగా మాట్లాడకపోతే మంచిదని చెప్పి నా ఆలోచన. కొడాలి నానికి సలహా ఇవ్వాలని అనుకుంటే నేను సలహా, ఆయన మాట్లాడే పద్ధతులు మార్చుకోవాలా, బూతులు మాట్లాడకూడదు. ఆల్రెడీ ప్రజలు బూతులు మంత్రిగా ఆయనకి ఒక బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుని ఆయన ఎట్లా తొలగించుకోవాలనే చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు షర్మిలకి సలహా ఇవ్వాలనుకుంటే? షర్మిల గారు ఆమె వాస్తవాలు తెలుసుకొని న్యాయ పోరాటం కోసం ఆమె ఫైట్లోకి దిగింది. డెఫినెట్గా ఒక మహిళ, పార్టీలకు అతీతంగా ఒక మహిళ ఫైట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు సలహా ఇవ్వాలనుకుంటే? అసెంబ్లీలో సెషన్స్ అయిపోయేంత వరకు ఆయన కంప్లీట్ అసెంబ్లీకి రానివ్వకూడదు అనుకుంటున్నారంట, మైక్ ఇవ్వాలని అనుకోవడం లేదు. ఆయన ఏం మాట్లాడాలా, ఆయన అసెంబ్లీకి రావాలా, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహా, ఆయన సెషన్స్ అయిపోయేంత వరకు 8 o'clock నుంచి ఎప్పుడు అయిపోతే అసెంబ్లీ అప్పటి వరకు కంప్లీట్గా అసెంబ్లీలో కూర్చోవాలని చెప్పి ఆయనకు నేను సలహా చెప్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధిని చూడబోతున్నాం? రైతులు ఏదైతే ఈ 5 సంవత్సరాలు రైతులను కంప్లీట్గా వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాయలసీమ రైతులను కాపాడుతామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. రాయలసీమని అందరూ వాడుకోవడమే తప్ప రాయలసీమకి మేలు చేయాలన్న ఆలోచన కావచ్చు, మేలు చేసే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే. సో డెఫినెట్గా రాయలసీమ ప్రాంత రైతులని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారు. ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తారు. ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు రాయలసీమలో ఉన్న రైతులు కేవలం పంట నష్టం మీద ఆధారపడి ఉంటారు. అది టైంకి వచ్చేలాగా చేస్తారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది. అంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కంటే తలక మించిన మీరిచ్చిన హామీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అమలు చేయాలంటే కష్టం అని అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు, మేము అమ్మఒడి ఇచ్చాం, ఇప్పుడు ఇద్దరికి ఇస్తామన్నారు, రైతులకు పెంచి సాయం చేస్తామన్నారు, సో ఇవన్నీ అమలు చేయండి, మా పైన కక్షాదింపు కాదంటున్నారు. సో అభివృద్ధి సంక్షేమం, మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి సాధ్యమంటారా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దీనికన్నా పెద్ద హెడేక్స్ ఉన్నాయి మనకి. ఎవరం కూడా అసలు అభివృద్ధి అనేది రాష్ట్రంలో జరుగుతుందా లేదా అనే ఒక ఆలోచనలో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఎన్ఆర్జీఎస్ టైఅప్లు పెట్టించి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వేయించినారు, ప్రాజెక్టులు స్టార్ట్ చేయించినారు, పోలవరంకి స్టార్ట్ చేయించినారు, దాని మీద వర్క్అవుట్ చేసినారు, అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేసినారు, దాని మీద వర్క్ స్టార్ట్ చేసిన అంతా కూడా చేయగలిగినారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోవాల్సిన పరిశ్రమలందరూ కూడా క్యూ కట్టినారు చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ దగ్గర. జగన్ వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం తయారైందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్స్తారన్న నమ్మకం ప్రజలకు ఉంది, మాకు ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వేరే పార్టీల సంగతి నాకు తెలియదు కానీ ఏదైనా నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు,
ఈ పని జరగట్లేదు, లేదంటే పార్టీ ఈ పలానా అంశం పైన నెగ్లెక్ట్ చేస్తుంది అంటే ఎమ్మెల్యేలుగా మాకు ఫైట్ చేయడానికి ఫ్రీడమ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. సో ఏదైనా సరే అది మేము ఆయనతో కొట్లాడైనా సరే సాధించుకుంటామన్న నమ్మకం ఎమ్మెల్యేలకి మంత్రులకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అవకాశం మాకు ఇవ్వకుండా చేయాలని చెప్పి ఆయన కూడా నిధులు తీసుకొచ్చే ప్రాసెస్లో ఆయన కూడా చేస్తారు. అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి రాయలసీమ హక్కుల విషయంలో రాజీ పడతారా? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత రాయలసీమకు అడుగడుగున అన్యాయమే జరిగిందనే భావన ఇప్పటికీ ఉంది. కనీసం 3 రాజధానిలో హైకోర్టు అయిన కర్నూలుకి రాయలసీమ గతంలో కేటాయించారు. సో ఇప్పుడు అది కూడా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి రాయలసీమకు ఏం కావాలి అని మీరు ఫైట్ చేస్తారు? రాయలసీమకి ఫైట్ మేము చేసేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు రాయలసీమకి ముచ్చుమర్రి తీసుకొచ్చి కేవలం కృష్ణా వాటర్ అందజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ప్లాన్ గోదావరి నీళ్లు కూడా రాయలసీమకి తీసుకురావాలని చెప్పి ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన మీటింగ్స్ పెట్టినారు ప్రతిపక్షంలో ఉండి, ఇది అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, ప్రతిపక్షం నుంచే మాకు అందరికీ క్లాసులు పెట్టి ఆయన గోదావరి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారని చెప్పి మాకు అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో రాయలసీమ ఈజ్ ఆయన చేతుల్లో రాయలసీమ సేఫ్ ఉంటుందని మేమందరం కూడా నమ్ముతున్నాము. రాయలసీమకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, లేకపోతే సాగునీటి నీళ్ళు కావచ్చు, తాగునీటి నీళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఆయన ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ఆయన మా అందరినీ కూడా కూర్చోబెట్టుకొని అన్ని విధాలుగా డిస్కషన్స్ చేశారు. ఏ ప్రాంతంలో ఏం చేయాలనేది కూడా ఒక ఐడియా ఆయనకు ఉంది కాబట్టి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. రైట్. అఖిలప్రియ గారు ఒక్కసారి మీ చేయని ఇలా చూపించండి. ఎప్పుడు వేయించుకున్నారు పచ్చబొట్టు అమ్మ అని? మా మదర్ చనిపోయిన 2 months తర్వాత వేపించుకున్నాను. ఓకే. ఒక్కసారి అంటే ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు మీ అమ్మగారితో ఉన్న అనుబంధం, మీ అమ్మగారు చనిపోయిన తర్వాత వేయించుకున్నాను అంటున్నారు, ఆ సమయంలో మీరు పడ్డ బాధ? శోభా నాగిరెడ్డి గారు నాతో కన్నా, అంటే మా పిల్లలు మాతో కన్నా ఎక్కువ ప్రజలతోనే టైం స్పెండ్ చేసింది. అది ఐ థింక్ మీడియా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ప్రతిపక్షంలో ఎక్కువ కూడా ఉన్నాం కాబట్టి తను సబ్జెక్ట్ నేర్చుకొని ప్రజలకు ఎట్లా న్యాయం చేసే విషయంలో మనం ముందుకెళ్ళాలా, పార్టీ మనకి ఇచ్చిన ఒక హోదాని మనం ఎట్లా కాపాడుకోవాలా, పార్టీకి ఏ విధంగా న్యాయం చేయాలా, అది పీఆర్పీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆమెకంటూ ఒక మార్క్ని ఆమె వేసుకోగలిగిందంటే అంత కమిట్మెంట్ ప్రజలకు ఎక్కువ చూపించింది. మాతో టైము, మా మదర్ చనిపోతున్న ఒక 3 years ఎక్కువ ఆమెతో టైం స్పెండ్ చేయడం జరిగింది. మిగతాదంతా కూడా మేమంతా చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగినాము. నాకు ఊహ తెలియక ముందు నుంచి నన్ను హాస్టల్లో పెట్టినారు. అప్పుడు ఫ్యాక్షన్ ఉంది కాబట్టి నన్ను హాస్టల్లో పెట్టడం జరిగింది. సో ఎక్కువ ఆమెతో టైం స్పెండ్ చేయడము, ఈ లాస్ట్ ఆమె చనిపోయి ఒక 3 years ముందు బాగా టైం స్పెండ్ చేసాం. అమ్మ చనిపోవడం అనేది అది ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆమె చనిపోయిన తర్వాత లైఫ్ ఎట్లుంటుందో ఎవరికి తెలియలేదు. అందరం కూడా అటు మా ఫాదర్ కావచ్చు, నేను కావచ్చు, మా సిస్టర్ కావచ్చు, మా తమ్ముడు ఇంకా చిన్న, అప్పుడు 14 years 13 years ఉన్నాడు. సో వాడి దగ్గర నుంచి మేమందరం కూడా తను చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ ఉండినాయి, మాకు ఎలక్షన్స్ నడుస్తున్నాయి అప్పుడు కూడా. ఆమె చనిపోయిన తర్వాత బ్యాలెట్ మార్చలేమని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళు వీ హ్యావ్ టు గో హెడ్ విత్ హర్ నేమ్ అని చెప్పి బ్యాలెట్ పేపర్లో ఆమె పేరు ఉన్నా కూడా మేము ఎలక్షన్ వెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో అంతా కూడా ఆమె చనిపోయిన బాధ కన్నా ఆమెను గెలిపించుకోవాలనే ఆతృత ఎక్కువ ఉండింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె చనిపోయిన బాధ మాకు ఎక్కువగా అనిపించింది. సో ఆ లోన్లీనెస్ మేము బయటికి రాగలిగినాం. ఎందుకంటే బయటికి వెళ్ళడమో, ఫ్రెండ్సో, కుటుంబ సభ్యులతోనో ఆ విధంగా మేము బయటికి రాగలిగినాం, కానీ మా ఫాదర్ బయటికి రాలేకపోయినాడు. సో ఆయన చనిపోవడం ఇంకో పెద్ద మాకు గ్యాప్, మా ముగ్గురు మా మధ్యలో చాలా భయంకరమైన గ్యాప్ వచ్చేసింది. సో అది ఇప్పుడు మళ్ళీ అందరం కలుసుకొని తిరిగి చేసుకొని నియోజకవర్గాన్ని కాపాడుకోవడం, మనం నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాలని ఒక దిశలో వెళ్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ భూమా అఖిలప్రియ గారు. ఆర్టీవీకి వచ్చి అన్సన్స్లో పాల్గొని రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయాలు, ఆళ్లగడ్డలో ఉన్న రాజకీయ విభేదాల గురించి ఆర్టీవీ అన్సన్స్లో మాట్లాడినందుకు. ఇవి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో ఆర్టీవీ అన్సన్స్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం.